పారిస్ ఒలింపిక్స్ లో రికార్డులు సృష్టిస్తోంది ఇండియన్ షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ సింగిల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను ఇవాళ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య మెడల్ సాధించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2వ మెడల్ దక్కింది. గతంలో టోక్యో ఒలింపిక్స్ లో గన్ పనిచేయకపోవడంతో మెడల్ మిస్ చేసుకున్న మను భాకర్ ఈసారి పతకాలు సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది మను భాకర్. పారిస్ ఒలింపిక్స్ లో రికార్డులు సృష్టిస్తోంది ఇండియన్ షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ సింగిల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను ఇవాళ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య మెడల్ సాధించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ భారత్ కు 2వ మెడల్ దక్కింది. గతంలో టోక్యో ఒలింపిక్స్ లో గన్ పనిచేయకపోవడంతో మెడల్ మిస్ చేసుకున్న మను భాకర్ ఈసారి పతకాలు సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది మను. పారిస్ ఒలింపిక్స్ లో రికార్డులు సృష్టిస్తోంది ఇండియన్ షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ సింగిల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను ఇవాళ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య మెడల్ సాధించారు. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2వ మెడల్ దక్కింది. గతంలో టోక్యో ఒలింపిక్స్ లో గన్ పనిచేయకపోవడంతో మెడల్ మిస్ చేసుకున్న మను ఈసారి పతకాలు సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది మను భాకర్.